మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ మాదిరి. భీమిలి నియోజకవర్గం మధురవాడ పిఎంపాలెం లాస్ట్ బస్ స్టాప్లో ఉన్నటువంటి శ్రీ శ్రీ షిరిడి పద్మసాయి ఆలయం, అలాగే శ్రీ శ్రీ ఎండ్ల మల్లేశ్వర స్వామి ఆలయానికి ఈరోజు మనం వచ్చాము. నాతో పాటు మీరు కూడా రండి. అలాగే ఇక్కడ షిరిడి సాయినాథుడితో పాటు ఎండ్ల మల్లేశ్వర స్వామి కూడా చాలా ఫేమస్ ఇక్కడ. అలాగే 108 శివలింగాలు ఉన్నాయి. దాంతో పాటు 108 నాగబంధాలు కూడా ఇక్కడే మనం చూడవచ్చు. ఎక్కడ లేదు, రేర్ టెంపుల్. సో ఇంకెందుకు ఆలస్యం, రండి చూద్దాం. ఈ గుడి స్పెషాలిటీ ఏంటంటే ఇలాంటి కాంబినేషన్, అంటే 108 నాగబంధములతో పాటు 108 శివలింగాల్ని కూడా మనం ఒకే చోట దర్శించుకోవచ్చు. అలాగే ఇక్కడ చూసినట్టయితే రావి చెట్టు కింద మనకి 108 నాగబంధములతో పాటు శివలింగం కూడా మనం ఇక్కడ చూడొచ్చు. భక్తులు ఇక్కడ స్వయంగా తమ చేతులతోనే అభిషేకం చేసుకుంటూ ఉంటారు. జనరల్గా మనం చూసుకుంటే ఏ టెంపుల్లో అయినా కూడా శివలింగం అంటే లోపలికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేసుకునే ఆపర్చునిటీ ఇవ్వరు. బట్ ఇక్కడ వచ్చే భక్తులందరికీ ఆపర్చునిటీ ఇవ్వాలని ఈ టెంపుల్ వారు ఎండ్ల మల్లేశ్వర స్వామి ని అయితే ప్రతిష్ఠించారు. అలాగే మనం కొంచెం ముందు చూసుకున్నట్టయితే 108 శివలింగాల్ని మనం చూడవచ్చు. అంటే 108 అష్టోత్తరాలు, అంటే ఒక్కొక్క అష్టోత్తరం చదువుకుంటూ శివలింగానికి అభిషేకం, ఇంకా అలాగే పూజలు నిర్వహిస్తూ ఇక్కడ భక్తులు ఆ అష్టోత్తరాలను అయితే కంప్లీట్ చేస్తారు. ఇక్కడ చూడవచ్చు, మనం ఒక్కొక్క అష్టోత్తరానికి ఒక్కొక్క శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. భక్తులు ఇక్కడికి వచ్చి వాళ్ళ కోరికలు నెరవేర్చమని స్వామివారికి అభిషేకంతో పాటు పూజ కూడా నిర్వహిస్తారు. మనం ఇక్కడ చూడవచ్చు. అలాగే కొంచెం ముందు చూసినట్టయితే ఎండ్ల మల్లేశ్వర స్వామి సన్నిధికి మనం వచ్చాము. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఏ టెంపుల్లో అయినా కూడా మనం చూస్తే టెంపుల్ గర్భగుడి లోపల మనకి స్వామివారిని జనరల్గా మనం చూస్తాం. బట్ ఇక్కడైతే చూడండి, స్వామివారికి ఎలాంటి షెల్టర్ కూడా లేకుండా ఎండ్ల మల్లేశ్వర స్వామిని ఇక్కడైతే ప్రతిష్ఠించడం జరిగింది. తో పాటు ఇప్పుడు ఆలయ ధర్మకర్త దాసరి శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఈ గుడి విశేషాల గురించి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్, ఈ గుడి విశేషాల గురించి మీ మాటల్లో. గత 25 సంవత్సరాల నుంచి ఈ ఆలయం ఎక్కడ ఉందమ్మా. దీంట్లో ఉత్తరాంధ్రలో ఎక్కడ కూడా ఇటువంటి గుడి ఎక్కడ ఉండదు. మీకు 108 నాగబంధాలు ఉంటాయి, 108 శివలింగాలు ఉంటాయి. దీన్ని అష్టోత్తర శివలింగం అంటారు. 1వ నెంబర్ నుంచి మీరు చూసుకుంటూ వెళ్తే 108 అయితే అష్టోత్తరం పూర్తవుతుంది. దీని ప్రత్యేకత ఏంటంటే మెయిన్ ఎండ్ల మల్లేశ్వర స్వామి అని ఈయన ఎక్కడో కాశీ దగ్గర ఎక్కడో ఒకటి ఉందమ్మా టెంపుల్. నెక్స్ట్ మందే టెంపుల్ ఇది. స్వామివారిని డైరెక్ట్గా ఎక్కడ స్లాబ్ కానీ ఏది ఉండదు. స్వామివారు ఎండకి ఎండుతూ వానకు తడుస్తూ ఉంటారు స్వామివారు. ఇక్కడ ఏంటంటే ప్రత్యేకించి ఏ శివాలయాల్లో కూడా మనల్ని వెళ్ళి దగ్గర శివుణ్ణి ముట్టుకునే అధికారం ఉండదు. ఇక్కడ మాత్రం మీ చేతులతోనే భక్తులు డైరెక్ట్గా వచ్చి వారి చేతులతో వారు అభిషేకం చేసుకునే అవకాశం ఈ గుడిలో మాత్రమే ఉంటుంది. ఇక్కడ అలాగే 108 నాగబంధాలు, ఒకే ప్రిన్సెస్లో 108 నాగబంధాలు 100 శివులు ఉండడం ఎక్కడా జరగదమ్మా. చాలా రేరు. ఉత్తరాంధ్ర నుంచి శ్రీకాకుళం, విజయనగరం చాలా జిల్లాల నుంచి పెళ్ళవున అమ్మాయిలు, అలాగే పిల్లలు లేని వాళ్ళు వచ్చి దీని మీద పూజలు చేస్తూ ఉంటారు. 3 వారాలు 5 వారాలు మొక్కుకొని చాలామందికి ఇక్కడ అది బాగా నమ్మకం కూడా. మా టెంపుల్లో వస్తే పిల్లలు డెఫినెట్గా పుడతారని, పిల్లవున వాళ్ళు పిల్లలు అవుతాయని చెప్పి చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చి కూడా మంగళ శుక్రవారాలు వచ్చి పూజలు చేసుకుంటూ ఉంటారు. అలాగే ఈ గుడి విశేషాలు చూసుకుంటే 365 రోజులు కూడా నిత్య అన్నదానం ఉందమ్మా. ఆ రోజు కరోనా టైంలో కూడా గుడి మూసంగానే అన్నదానం మాత్రం ఆపలేదు. కంటిన్యూగా అన్నదానం చేస్తూనే ఉంటాం. 365 రోజులు కూడా పేదలకి అది భక్తులు ఇచ్చిన డబ్బులతోనే చేస్తూ ఉంటాం. అలాగే గుడిలో మన కళ్యాణ మండపం, ఏసీ కళ్యాణ మండపం కూడా ఉందమ్మా. అది కూడా పేదలకు ఫ్రీగానే ఇస్తాం. మనం ఏ నామినల్ ఫీజు తీసుకున్నంతా కూడా ఫ్రీగానే ఇస్తాం. అది ఈ గుడి చాలా, నాకు తెలిసి చాలామంది భక్తులు ఈ గుడికి వచ్చిన వాళ్ళు చాలా ఉపయోగాలు పొందారని, ఉద్యోగాలు రావడం కానీ, ప్రమోషన్స్ రావడం కానీ, అందుకని ఈ గుడికి నిత్యం భక్తులు వస్తూనే ఉంటారు.
అలాగే అన్నదానానికి కూడా అందరూ కూడా సపోర్ట్ చేస్తూనే ఉంటారు. సార్ ఈ టెంపుల్ కట్టి ఎన్ని ఇయర్స్ అయి ఉంటుంది సార్? సుమారుగా 25 సంవత్సరాలు అయిందమ్మా. చిన్న బాబా గారు అక్కడ చెట్టు ఉండేది. ఆ చెట్టు దగ్గర ఎవరో భక్తురాలు తీసుకొచ్చి బాబా గారిని అక్కడ పూజించుకుంటూ ఉండేది. అలాగ వచ్చి దాన్ని 25 సంవత్సరాల నుంచి దినదిన అభివృద్ధి చెందుతూ బాబా గారు చాలా ఇక్కడ అంటే మామూలు విషయం కాదమ్మా. బాబా గారు మాకు ఫండ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. హాల్లో అర్చకులు ఉండడానికి మాకు పైన రూమ్స్ ఉన్నాయి వాళ్ళకి. అలాగే ఇక్కడ నిత్యం అన్నదానం చేయడానికి మాకు వంట మనిషి. సుమారుగా ఇక్కడ 8-9 కార్యక్రమాలు సంవత్సరాలు జరుగుతాయమ్మా. సుమారు 3000 నుంచి 5000 మంది భోజనాలు పెడతా ఉంటాం. శ్రీరామనవమి కానీ, శివ కళ్యాణం కానీ, శివరాత్రి కానీ చాలా ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి అందరూ కూడా ఇక్కడికి వచ్చి స్వామివారి ప్రసాదం తినడానికి కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. 25 ఇయర్స్ బ్యాక్ అయితే పిఎంపాలెం ఎలా ఉండేదో ఒకసారి ఆలోచించాలి. ఇదంతా పెద్ద ఫారెస్ట్ ఇది. అప్పుడు రావడానికి కూడా భయపడేవారు. ఆ టైంలోనే ఇక్కడ బాబా గారిని పెట్టడం జరిగింది. ఇదంతా కూడా భక్తుల సహాయ సహకారాలతో చేస్తున్నాం ఇదంతా కూడా. సార్ అంటే ఫస్ట్ ఓన్లీ బాబా టెంపుల్తో స్టార్ట్ అయ్యి తర్వాత ఈ శివలింగం తర్వాత ఈ 108 శివలింగాల్ని ప్రతిష్ఠించారా? అవునమ్మా. ఫస్ట్ ఓన్లీ బాబా గారి టెంపులే పెట్టాం. తర్వాత వినాయకుడి టెంపుల్ వచ్చింది. తర్వాత దత్తాత్రేయ టెంపుల్ వచ్చింది. తర్వాత 108 శివలింగాలు వచ్చింది. 108 శివలింగాలు మేము పెట్టి సుమారుగా 10 సంవత్సరాలు అవుతుందమ్మా. 108 శివలింగాలు 108 నాగబంధాలు ఒకేసారి పెట్టాం. సార్ ఎలాంటి విశేషమైన పూజలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ శివరాత్రి రోజు కానీ అలాగా? చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. మా శివరాత్రి చాలా మార్నింగ్ 5 o'clock స్టార్ట్ అవుతుంది. ఎర్లీ అవర్స్ దాకా అలాగా రుద్రాభిషేకాలు అన్నీ జరుగుతూనే ఉంటాయమ్మా. చాలా ఎక్కువగా జరుగుతాయి శివరాత్రికి. అలాగే కార్తీక మాసంలో 30 రోజులు కూడా చాలా విశిష్టంగా జనాలు వస్తూ ఉంటారు. ఎక్కడెక్కడి నుంచి వస్తూ ఉంటారు. ఈశ్వరం బాబా గారిని నగర వీధులన్నీ కూడా మనం తిప్పుతూ ఉంటాం. బాబా గారికి రథం ఉంది ఇక్కడ. చాలా పెద్ద రథం ఉంటుంది. బాబా గారిని దాన్ని తీసుకొచ్చి నగరంలో మొత్తం అంతా కూడా వీధుల్లో తీసుకెళ్ళి బాబా గారిని నగరం అంతా తీసుకొచ్చి అప్పుడు పవలింపు సేవ చేస్తాం ఇక్కడ. బాబా గారిని డైరెక్ట్గా భక్తుల దగ్గరికి వెళ్ళడం వలన వాళ్ళు చాలా సాటిస్ఫై అవుతూ ఉంటారు. అందరూ చాలామంది రాలేకపోతారు. కానీ ప్రతి లక్షవారం బాబా గారిని నగర వీధుల్లో తీసుకెళ్తూ ఉంటాం. ప్రసాదాలు కానీ ఇది కానీ బాబా గారి విభూతి కానీ అన్నీ కూడా చేసుకుంటూనే ఉంటుంటాం ఇక్కడ. అలాగే మనకి యోగశాల కూడా ఉంది. చుట్టుపక్కల ఏ గుడిలోని యోగశాల లేదు. మనకి యోగశాల కూడా ఉంది. అలాగే దుని కూడా బాగుంటుంది. ఈ గుడికి మేము చెప్పడం కంటే భక్తులు చెప్తారు చాలా బాగా. ఈ గుడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా శుభం జరుగుతుందని చెప్పి ఒక బాగా నమ్మకం ఉంది చుట్టుపక్కల ప్రాంతాలందరికీ కూడా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే గుడి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఎవరికైతే వివాహం జరగలేదో అలాగే సంతానం లేని వారు ఈ గుడికొచ్చి ఇక్కడ అభిషేకం కానీ పూజ కానీ నిర్వహిస్తే వాళ్ళ కోరికలు తీరుతాయని ఇక్కడ నమ్ముతూ ఉంటారనమాట. సో మీరు కూడా ఈ గుడికొచ్చి స్వామి కృపకి పాత్రలు అవుతారని కోరుకుంటున్నాను.